ఈ రకాల లోపాలు మీ వైపు కూడా పెట్టుకొని మీరు ఎట్లా అధికారంలోకి రాగలుగుతారనేది ఆయన ప్రశ్న. అంటే మీరు అనేది ఏంటంటే రేవంత్ రెడ్డి ఫెయిల్యూర్స్ ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి భవిష్యత్తు మాది అని మీరు అంటున్నారు కదా. మీరు ఇస్తామన్నాయి మీరు చేసినారా? పైగా తెలంగాణని నిర్లక్ష్యం చేస్తున్నారు, నిధులు ఇవ్వడం లేదు, మీరే ద్రోహం చేస్తున్నారు అనేది వాళ్ళ స్లోగన్ అవుతోంది. పైగా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని మళ్ళీ అదే స్లోగన్ వాళ్ళది. శంకర్ గారు, వెంకటకృష్ణ గారు, ప్లీజ్ కంక్లూడ్. భారతీయ జనతా పార్టీ ఎంత గొప్పగా ఆలోచిస్తుందంటే ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా కూడా మాకు దాని గురించి మేము ఆలోచించాం. ఈ రాష్ట్రంలో గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, ఈనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇప్పటి వరకు 14 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చింది. ఇవి అంతేకాదు, ఈ రాష్ట్రం అప్పుల్లో ఉన్నది, ఆర్థికంగా ఇబ్బందులలో ఉన్నామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్తే రేపో ఎల్లుండో కట్టాల్సినటువంటి డబ్బుని కనీసం 25 సంవత్సరాలు రీస్ట్రక్చర్ చేసి తక్కువ 11% ఉన్నటువంటి వడ్డీని కేవలం 6%, 7% వడ్డీకి తగ్గించి ఈరోజు ఈ రాష్ట్రానికి దాదాపు 40,000 కోట్ల రూపాయలు సాయం చేసింది. దీంట్లోనో ఈ రీస్ట్రక్చర్ చేసుట్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, కేంద్రం కాంగ్రెస్ పార్టీ అని చూడదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం కోరినా కేంద్ర ప్రభుత్వం ఈరోజు కాదనకుండా తెలంగాణ రాష్ట్రానికి నిధులు ఇస్తున్నది. లక్షల కోట్ల రూపాయలు నిన్న లేక మొన్న కేంద్ర కేబినెట్ అప్రూవల్ ఇచ్చింది. ఈ రోడ్లకు కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని అంటే కేవలం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి నిధులతోనే. ఈ రాష్ట్ర బడ్జెట్ కేవలం జీతాలకు తప్ప, వడ్డీలకు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఎక్కడ కూడా డబ్బు లేదు. రోజుకు 360 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాధించేటటువంటి పరిస్థితి లేదు. కేవలం అంతకుముందు వెంకటకృష్ణ గారు, మీకు ఒక విషయం తెలుసు, మార్చిలో మాత్రమే 3 నుంచి 4 రోజులు ఫ్రీజింగ్ ఉంటుండే ట్రెజరీలో. ఈరోజు సంవత్సరం అంతా కూడా ఫ్రీజింగ్. కేవలం 2 రోజులు తప్ప 363 రోజులు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఫ్రీజింగ్ ఉన్నది. రోజుకు 350-60 కోట్ల రూపాయలు అప్పు చేస్తే కానీ తెలంగాణ రాష్ట్రం అడుగు పరిస్థితి. లక్ష రూపాయల బిల్లు ఇవ్వాలంటే ప్రతి ప్రభుత్వం ఏ రాష్ట్రంలోనైనా ప్రతి ప్రభుత్వం దగ్గర వైఫల్యాలు ఉంటాయి, ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడాలు ఇవన్నీ ఉంటాయి. కానీ అధికారంలోకి రావడానికి ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న పార్టీలు ఆ వైఫల్యాలను వేరే వ్యూహాలను కూడా అమలు చేస్తున్నారు. బెంగాల్లో బీజేపీ ఆ రకమైన విజయాన్ని నమోదు చేసిందంటే కేవలం మమతా బెనర్జీ యొక్క వైఫల్యాలను మాత్రమే బేస్ చేసుకోలేదు కదా, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ని, అక్కడున్న ఎమోషన్స్ని అన్నిటినీ ఎన్కాష్ చేసుకుంది కాబట్టే బీజేపీ లా అండ్ ఆర్డర్తో సహా ఎక్స్పోజ్ చేయగలిగింది కాబట్టి సాధ్యమైంది. అలాగే విజయ్ ద్రవిడ సంస్కృతిని కూడా ఎక్స్పోజ్ చేయగలిగినాడు. ద్రవిడ అనే చేస్తున్న దాన్ని ఎక్స్పోజ్ చేయమంటే ఆయనకు విజయ్కి అది